స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. సో ఈ సబ్జెక్ట్లో కాస్ట్ మేనేజ్మెంట్ ఫర్ స్పెసిఫిక్ సెక్టార్. ఓకే, ఫర్ స్పెసిఫిక్ సెక్టార్. రైట్ సార్, ఈ చాప్టర్లో మామూలుగా స్పెసిఫిక్ సెక్టార్స్ ఏమున్నాయి సార్? ఐటీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, ఐటీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, నెక్స్ట్ పవర్ సెక్టర్. సో ఇక్కడ మొత్తం 3 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 3 సెక్టార్స్కి ప్రైస్ అనేది ఇక్కడ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ఏమేమి ఫాలో కావాలనేది పాయింట్. సరే, మనం ప్రజెంట్ ఇప్పుడు ఐటీ సెక్టర్ సంబంధించి ఒక ప్రాక్టికల్ ఇష్యూ చూస్తే ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే సార్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇది కూడా బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ is a backbone of organization. Okay, right. Next, IT information technology in IT cost. Yeah, right. Next further గా సార్ మనం ఒక ప్రాక్టికల్ ఇష్యూ చూసి దీనికి సంబంధించి సార్, salary of software engineers 5%. మామూలుగా మనకి డేటా 18-19. సో పర్ ఇయర్ వైజ్ డీటెయిల్స్. సో 18-19 సంబంధించి సార్, salary of software engineers 5%. సో 15 lakhs. సో 15 lakhs questioning data. Okay, right. 5% salary of 5%, salary of software engineers 5%, 15 lakhs. So ఒక్కొక్క పర్సన్ కి 3 lakhs. Okay, right. Next, salary of project leaders 2%. So amount to 9 lakhs. సో ఒక్కొక్క పర్సన్కి 4,50,000. ఓకే, రైట్. నెక్స్ట్ వీళ్ళు ప్రాజెక్ట్ లీడర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, ఇంజనీర్స్. నెక్స్ట్ సార్, శాలరీ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ 6 lakhs. నెక్స్ట్ రిపైర్స్ అండ్ మెయింటెనెన్స్ అమౌంట్ 3 lakhs. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అమౌంట్ 12 lakhs. ఓకే, 12 lakhs, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ని ఒక ఇన్స్టిట్యూషన్కి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి తయారు చేసి ఇవ్వాలి. మరి ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ సీట్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్. సరే, ఇందాక మనం ఇచ్చిన డీటెయిల్స్ అవి పర్ ఇయర్ ఆ కంపెనీకి పర్ ఇయర్ ఇంత కాస్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇంత కాస్ట్ పే చేయాలి, ఇంజనీర్కి ఇంత శాలరీ పే చేయాలి, ప్రాజెక్ట్ మేనేజర్కి, ప్రాజెక్ట్ లీడర్స్కి, అలాగే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, అలాగే నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్, అది పర్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్. కానీ ఇక్కడ ప్రెజెంట్ ఏం చెప్తున్నానంటే ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయడం వల్ల ఆ ప్రాజెక్టు ఎంత కాస్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ఎంత కాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి అనేది పాయింట్. మరి ప్రాజెక్ట్ కాస్ట్ షీట్ ఓన్లీ ఇక్కడ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల ఇక్కడ ఒక అడిషనల్గా ఒక 2 ల్యాప్టాప్స్ని కొంటున్నారు. 2 ల్యాప్టాప్స్ యొక్క లైఫ్ ఎంత అంటే 2 years. బట్ ఈ ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ మాత్రం 6 months. ప్రాజెక్ట్ డ్యూరేషన్ 6 months. మరి ప్రాజెక్ట్ 2 ల్యాప్టాప్స్ లైఫ్ సార్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మాత్రము 6 months. ఓకే, రైట్. మరి ఇక్కడ నెక్స్ట్ సార్ మనము రిలవెంట్ కాస్ట్ కాన్సెప్ట్
అప్లై అవుతుంది. ఇక్కడ మన రిలవెంట్ కాస్ట్ కాన్సెప్ట్ అనేది మనము డెసిషన్ మేకింగ్లో మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డిప్రిషియేషన్, ఒక మిషనరీ యొక్క డిప్రిషియేషన్ని రిలవెంట్ కాస్ట్గా కన్సిడర్ చేశారంటే లేదు. ఎందుకంటే ఇది రిలవెంట్ కాస్ట్, మిషన్ అనేది అవుట్డేట్ అయిపోయింది, యూజ్ చేసినా చేయకపోయినా. అక్కడ మిషన్ యూజ్ చేయలేదు. మనం ఏరోప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫ్లై అయినా కాకపోయినా డిప్రిషియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అవుట్డేటెడ్ న్యూ టెక్నాలజికల్ చేంజెస్ హ్యాపీ అయినాయి కాబట్టి. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది యాన్యువల్ యూస్ఫుల్ లైఫ్ను బట్టి. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది రిలవెంట్. సో ఇక్కడ 6 monthsకి మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మామూలుగా ఇక్కడ అమౌంట్ ఈచ్ ల్యాప్టాప్ 50,000, ఈచ్ ల్యాప్టాప్ 50,000. సో 2 ల్యాప్టాప్స్ కాబట్టి 1 lakh. మరి డిప్రిషియేషన్ 6 months డిప్రిషియేషన్ ఏంటంటే 25,000. మరి ఈ కాస్ట్ని ప్రాజెక్ట్ కాస్ట్ షీట్లో ఇంక్లూడ్ చేస్తారంటే ఎస్, ఇంక్లూడ్ చేస్తారు అనేది పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫర్దర్గా సార్ నెక్స్ట్ ఇక్కడ అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ప్రాజెక్ట్ కోసమే. సో డైరెక్ట్లీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఇక్కడ మొత్తం ఎంత అంటే 1,87,500 rupees. ఓకే, రైట్ సార్. ఫర్దర్గా ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం వల్ల మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు. మరి 5 ఇక్కడ వర్క్ అనేది చేస్తారంటే 5 చేయడం లేదు. ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో 3% ఇక్కడ చేస్తారు. అది 6 months. ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 6 months కదా. ఓన్లీ 6 months సంబంధించి మాత్రమే కాస్ట్ తీసుకోవాలి. అక్కడ ఇయర్కి మనకి డీటెయిల్స్ ఇచ్చారు, ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేయడం ఓన్లీ ఆ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ ఉంది. ఇక్కడ అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి? ప్రాజెక్ట్ కాస్ట్ షీట్ అడిగారు కాబట్టి రిక్వైర్మెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓన్లీ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఓన్లీ 2 months మాత్రమే స్పెండ్ చేశారు. మామూలుగా ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది 6 months, కానీ ఇతను 2 months డ్యూరేషన్ 2 months స్పెండ్ చేశారు. మామూలుగా అతనికి 6 lakhs. మరి 2 monthsకి ఎంత అమౌంట్? ఓన్లీ ప్రాజెక్ట్ టేకప్ చేయడం దానికి సంబంధించి మాత్రం ఆ అమౌంటే మనం తీసుకోవాలి అనేది పాయింట్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 3%. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మామూలుగా 3 lakhs పే చేస్తున్నాం. మరి ఇప్పుడు 3% 9 lakhs. మరి 9 lakhs అనేది ఇక్కడ 6 months వర్క్ చేసి అంటే 4,50,000. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఏం యూజ్ చేశారంటే, సెంటెన్స్ ఏంటంటే ఓవర్ హెడ్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్. ఓవర్ హెడ్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ using percentage of labor cost. ఓకే, రైట్ సార్. ప్రీవియస్లీ మనకి ఇచ్చిన ఇయర్కి డేటా ఏంటంటే రిపైర్స్ అండ్ మెయింటెనెన్స్ ఏమో 3 lakhs. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ మాత్రం అమౌంట్ ఎంత అంటే 12 lakhs. సో మొత్తం ఎంత అంటే 15 lakhs. మరి 15 lakhs లేబర్ కాస్ట్ ఎంత? ఇక్కడ 15 + 9 + 6 మొత్తం 30 lakhs. సో 15/30 సార్. ఇక్కడ 50% పర్సెంటేజ్ ఆఫ్ లేబర్ కాస్ట్. ఓవర్ హెడ్స్ పర్సెంటేజ్ ఆఫ్ లేబర్ కాస్ట్ ఎంత అంటే 50%. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్ కాస్ట్, లేబర్ కాస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగే ప్రాజెక్ట్ లీడర్స్ మొత్తం అమౌంట్ మనకి క్యాలిక్యులేషన్ పరంగా మనకి అమౌంట్ ఎంత వచ్చిందంటే టోటల్ కాస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్కి 6 lakhs. సో ఇక్కడ 2 months మాత్రమే స్పెండ్ చేస్తున్నాం కాబట్టి సో హౌ మచ్ అమౌంట్ 6 lakhs into 2/12. సో 1 lakh అనేది ప్రాజెక్ట్ కాస్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 3 lakhs into 9 lakhs. సో ఓన్లీ 6 months కాబట్టి 4,50,000. ఓకే, 4,50,000. నెక్స్ట్ ప్రాజెక్ట్ లీడర్. సో 2 months 6 lakhs. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడర్. సో ప్రాజెక్ట్ లీడర్ ఇక్కడ 1 ప్రాజెక్ట్ లీడర్. సో టోటల్ ఇక్కడ 2 ప్రాజెక్ట్ లీడర్స్ 9 lakhs. ఒక్కొక్క ప్రాజెక్ట్ లీడర్కి 4,50,000 per year. మరి హాఫ్ మంత్ అంటే 6 months డ్యూరేషన్. సో 2,25,000. సో టోటల్ అమౌంట్ 4,50,000, 5,50,000, 7,75,000 అనేది
ఇది లేబర్ కాస్ట్. మరి లేబర్ కాస్ట్ మీద ఓవర్ హెడ్స్ ఇక్కడ అడిషనల్గా వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇక్కడ ఓవర్ హెడ్స్ 50% ఆఫ్ లేబర్ కాస్ట్. సో 7,75,000. ఓకే రైట్. 2 3 जा 2 8 जा 6 70 2 7 जा 3,87,500. ఓకే 3,87,500 టోటల్ అమౌంట్ 500. నెక్స్ట్ 12 9 16 సో 11,62,500. 11,62,500 అడిషనల్గా కాస్ట్ ఇక్కడ ట్రావెలింగ్ కాస్ట్ 1,87,500. ఇక్కడ 11,62,500. ఓకే 11,62,500 ప్లస్ ట్రావెలింగ్ కాస్ట్ 1,87,500 ప్లస్ డిప్రిషియేషన్ 25,000. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ how much? Okay 1,000 2 9 10 15 okay 3 11 17 okay 3 13 lakhs. So 13,75,000 amount is the project cost sheet. సో మనం ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడం వల్ల ఇక్కడ ఒక కంపెనీ ఏంటంటే అంతర్జ్ఞాన ప్రైవేట్ లిమిటెడ్. మరి ఈ కంపెనీ టేకప్ చేయడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ షీట్ ఎంత ఇన్కర్ అవుతుంది 13,75,000. సో ఇప్పుడు మనకి కన్సిడరేషన్ దీనికన్నా ఎక్కువ వచ్చిందనుకో యాక్సెప్ట్ చేస్తాము, తక్కువ ఉందనుకో సో యాక్సెప్ట్ చేయమనేది పాయింట్. సో ఇది కాస్ట్ మేనేజ్మెంట్ ఫర్ స్పెసిఫిక్ సెక్టర్ ఏంటిదంటే ఇక్కడ ఏంటంటే ఐటీ సెక్టర్ అనేది బ్యాక్ బోన్ టు ద ఆర్గనైజేషన్ అనేది ఒక పాయింట్. ఓకే రైట్ థ్యాంక్ యూ.